రోజు మీడియాలో, అంతకుమించి సోషల్ మీడియాలో కుప్పలు తప్పలుగా వార్తలు వస్తూ ఉంటాయి. కొన్నిటిపై చూపు కూడా పడదు, కానీ కొన్ని వార్తలు మాత్రం రెప్ప వేయకుండా చదువుతూ ఉంటాం. ఇప్పుడు ఇలాంటి వార్త ఒకటి తెలుగు చిత్ర పరిశ్రమను, తెలుగు రాజకీయాలను ఒక కుదుపుతోంది. టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరు కింగ్ నాగార్జున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన ఒక వార్త ఇప్పుడు తెలుగు నాట హాట్ టాపిక్ గా మారింది. లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా తెలుగు తెరకి పరిచయమైన నాగార్జున యువ సామ్రాట్ గా, మన్మధుడిగా టాలీవుడ్ ని మోస్తున్న నలుగురు అగ్ర కథానాయకుల్లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు వ్యాపారాల్లోనూ సక్సెస్ ని కొట్టిన నాగార్జున రాజకీయాల్లో తన అదృష్టం పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్లాలి అనేదే పెద్ద ప్రశ్నగా మారింది నాగార్జునకి. తొలి నుంచి ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత ఆప్తులుగా పేరు పొందినప్పటికీ ఇటీవల కాలంలో బాలకృష్ణతో మనస్పర్ధల కారణంగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లలేడు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయింది. టీఆర్ఎస్ లోకి వెళ్లలేడు. ఇక మిగిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్. తన వ్యాపార సన్నిహితులంతా వైసీపీ అధినేత జగన్ కు కావాల్సిన వారే కావడంతో వారి ద్వారా ఆ పార్టీలో అడుగుపెట్టేందుకు తెర వెనక ప్రయత్నాలు చేస్తున్నారు కింగ్. దీనికి తోడు నాకు వైఎస్ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చేవారు నాగ్. కేంద్ర, రాష్ట్ర పథకాలను ఫ్రీగా ప్రచారం చేసేవారు కూడా. ఇప్పుడు వైఎస్ లేకపోయినా ఆ బంధాన్ని కంటిన్యూ చేస్తున్నారు నాగ్. మొన్న మధ్య అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లినప్పుడు స్వయంగా పరామర్శించి వచ్చారు కూడా. మరి అలాంటి నాగార్జున కోరి పార్టీలోకి వస్తే జగన్ కు అంతకన్నా కావాల్సిందే ఉంది. టీడీపీతో పోలిస్తే వైసీపీకి సినీ గ్లామర్ చాలా తక్కువ. ఒక రోజా తప్పించి అక్కడ ఎవరూ లేరు. ఈ సమయంలో నాగ్ వైసీపీ జెండా కప్పుకుంటే టోటల్ గా అక్కినేని ఫ్యామిలీ సపోర్ట్ జగన్ కి. అదొక్కటేనా, నాగ్ కి సన్నిహితులైన ఇండస్ట్రీ పెద్దలంతా ఫ్యాన్ కి మద్దతు తెలుపుతారు. కాబట్టి జగన్ కు అన్ని రకాలుగా లాభమే. ఇక చేసే ప్రతి పని వెనుక తన లాభాన్ని చూసుకుంటారు అన్న పేరున్న నాగార్జున ఇంకెంతలా ఆలోచించి ఉంటారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని చూస్తున్న నాగ్ అందుకు ఎప్పటినుంచో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారట. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి విజయ అవకాశాలు చాలా తక్కువని ఊహించి వైసీపీ మీద కన్నేశాడు. జగన్ ని ఎలాగైనా ఒప్పించి విజయవాడ లేదా గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని నాగార్జున స్కెచ్ గీస్తున్నారు అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఈ విషయం మీద నాగార్జున కానీ లోటస్ పాండ్ నుంచి కానీ ఎలాంటి క్లారిటీ లేదు. ఇది గాలివార్తో లేక నిజమో తెలియాలి అంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అయినా నిప్పులేందే పొగరాదు కదా. చూద్దాం ఏం జరుగుతుందో.